భగవద్గీత షష్ఠమ అధ్యాయం ఆత్మ సంయమన యోగం. ఆత్మౌపం ఏన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. సర్వ ప్రాణులను సమానముగా దర్శిస్తూ ఇతరుల సుఖ దుఃఖాలు తనకే అయినట్టు స్పందించేవారిని పరిపూర్ణ యోగులుగా నేను పరిగణిస్తాను. అర్జున ఉవాచ యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం నపశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, నీవు చెప్పిన ఈ యోగ విధానమునందుగల ఈ చంచలమైన మనస్సు నాకు ఆచరింప శక్యము కానిది మరియు అసాధ్యమైనది అని నాకు అనిపిస్తున్నది. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు చాలా చంచలమైనది, సదా సంచారము కోసం అలవాటు పడినది, బలమైనది మరియు మొండి పట్టుగలది. మరి దీనిని నిగ్రహించటం అంటే వీచే గాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తున్నది.